ఈ ఆంధ్రజ్యోతిలో ఏం రాసుకొచ్చిందో మరి చూద్దాం. ఏమైనా అక్కడికొచ్చేది రాసుకొచ్చిందా లేదా చూడాలి. ఏమున్నది ఇలా? ఏం పాడుపడలేదు. ఏంది? వారంలో ఫ్రీ విద్యుత్. అబ్బో! చాలా పెద్దది ఇచ్చినావు. 200 యూనిట్లు దాదాపుగా చిన్న కుటుంబాల్లో 200 యూనిట్ల కరెంటు బిల్లు రాదు. ఫ్రిడ్జ్ వేసినా రాదు, ఫ్యాన్ వేసినా రాదు, టీవీ పెట్టినా రాదు, ఏది పెట్టినా రాదు. దాంట్లో నీకు ఘనత ఏం లేదు. ఎక్కువ చిన్నీళ్ళు వాడేది 100 యూనిట్ల కంటే ఎక్కువ రాదు. అసలు ఇక ఉచిత విద్యుత్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకు పెద్ద ఖర్చు ఏముండదు. నెలకు 200 రూపాయలు 300 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు. గదంతో వాళ్ళకి పోయేదేమున్నది? నువ్వు ఇచ్చేది 200 రూపాయలు ఇస్తావు. ఒకవేళ 200 రూపాయలకు ఎంత కరెంటు బిల్లు వస్తుందో ఒకసారి రేపు లెక్క చేస్తా. 200 యూనిట్లు వచ్చిన వాళ్ళ బిల్లు పట్టుకొని వస్తా. దాన్ని బట్టి నేను ఎంత ఇస్తాను అనేది తెలిసిపోతుంది. ఎంత ఇచ్చినా 500 కంటే ఎక్కువ దాటది. నెలకు 500 అంటే సంవత్సరానికి ఎంత అవుతుందో లెక్కేసుకోరు. కాబట్టి ఏదో ఫ్రీ విద్యుత్ అంటాను. అసలు ఇవ్వవలసిన 4000 పింఛనేమో ఎగగొడదామని చూస్తాడు. 7500 రూపాయలు రైతులకు అట్లా ఎగగొడదామని చూస్తాడు. రైతులకు గిట్టుబాటు ధర కింద వాళ్ళకి 500 బోనస్ ఇస్తా అట్లా ఎగగొడదామని చూస్తాడు. కూలీ రైతులకు అసలు దిక్కే లేదు. కౌలుదారులకు అసలు దిక్కే లేదు. వాళ్ళకు 12,000 రూపాయలు అన్నాడు. అవి దిక్కే లేదు. కానీ చిన్నవి చూసుకొని అవి వేసి వాటిని ఎరగేసి మళ్ళా లోక్సభ ఎన్నికలలో ఓట్లు దొబ్బకపోదామని ప్లాన్ చేస్తాను. ఇది జర గమనించుర్రి. అంతకుముందు లేదా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం అనేది? అంతకుముందు లేదా? 450 రూపాయలకు వచ్చేది అంతకుముందు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు. దాన్ని వీలే పెంచింది కదా, బీజేపీ పెంచింది దాన్ని.